మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక విచిత్రమైన సంఘటన అయితే బయటపడిందన్నమాట. నేను విచిత్రమైన సంఘటన ఎందుకంటున్నానంటే, ఒక చిన్న స్థాయి ఉద్యోగి ఏకంగా 5,00,00,000 సంపాదించాడు. అది కూడా అవినీతి. అవినీతికి పాల్పడుతూ అతని దగ్గర 5,00,00,000 కూడబెట్టుకున్నాడన్నమాట. ఎప్పుడైతే అతను లగ్జరీ లైఫ్ అనుభవిస్తా ఉన్నాడో, అసల అతని స్థాయికి మించి వ్యవహరిస్తా ఉన్నాడో, మొత్తం అధికారులందరికీ డౌటొచ్చింది. ప్రభుత్వానికి కూడా డౌటొచ్చిందన్నమాట. అంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతి ఆ విధంగా చేస్తున్న అధికారులు కొంతమంది కింద స్థాయి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి తేలిపోయింది. చూసారు కదా! అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడెంత దారుణమైన అవినీతికి పాల్పడ్డాడనే విషయాలు పూర్తిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిది చెప్తాను మీకు. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఏదైతే మనకి ఈస్ట్ గోదావరి కాకినాడ ఉందో, కాకినాడలోని ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక సీనియర్ అసిస్టెంట్ అదేవిధంగా మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌గా అయితే పనిచేస్తున్నాడంట. ఆ వ్యక్తి అయితే విపరీతంగా అవినీతి చేస్తూ 5,00,00,000 దాకా అయితే డబ్బులు సంపాదించని చెప్పేసి ఏసీబీ అధికారులే అతని మీద రైడ్ చేశారు. ఎప్పుడైతే రైడ్ చేశారో నిజంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు విన్న తర్వాత మీకు కళ్ళు బైరుగమ్మెత్తాయన్నమాట. ఎందుకంటే అంత లగ్జరీ లైఫ్ అనిపిస్తా ఉన్నాడన్నమాట. అతను స్థాయికి మించి లగ్జరీ లైఫ్ అనిపిస్తా ఉన్నాడు. ఈ డబ్బులన్నీ కూడా ఏసీబీ అధికారులు లెక్కగట్టి మరీ చెప్పారన్నమాట. సో, ఇక్కడ చూస్తే ఆ వ్యక్తి సంపాదించిన సంపాదన ఎలా ఉందో తెలుసా మీకు? అతని దగ్గర 3 కార్లున్నాయంట. ఒక్కొక్క కారు వచ్చేసి ఫార్చునర్ కార్ ఒకటి. ఆ ఫార్చునర్ కార్ ఎంతుంటదో మీకు తెలుసు కదా! దగ్గరగా 40,00,000-45 లక్షల దాకా ఉంటది. అంతేకాకుండా మహీంద్రా ఏదో ఎలక్ట్రికల్ సంబంధించిన మహీంద్రా కార్ అంట. ఆ కారు కూడా మీకు తెలిసే ఉంటది. ఆ కారు కూడా చాలా రేట్ ఉంటది. దగ్గర 30-35 లక్షల దాకా ఉంటది. అంతేకాకుండా అతని దగ్గర ఇంకో కార్ ఉంది. ఏ కార్ అంటే అది ఏదైతే మహీంద్రా థార్ రాక్స్ ఉందో అది కూడా ఉందంట. అది కూడా దగ్గర 25 లక్షల దాకా ఉంటది. ఇలా చూసుకుంటే ఓన్లీ కార్‌లే దగ్గర ₹1,00,00,000 దాటిపోయింది. అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తా ఉన్నాడు. అంతే కాదండోయ్! అతని దగ్గర ఇంకా ఆస్తులు కూడా ఉన్నాయి. తన పేరు మీద దగ్గర 1,50,00,000 ఫ్లాట్ ఉందంట కాకినాడలోని. చాలా లగ్జరీ సౌకర్యమైన ఫ్లాట్ కొన్నాడంట. అంతేకాకుండా తన భార్య పేరు మీద 1,77,00,000 ఇంకో ఫ్లాట్ ఉందంట. అది 4 బీహెచ్‌కే. ఇతని పేరు మీద ఉన్నది 2 బీహెచ్‌కే అయితే అతని భార్య పేరు మీద ఉన్నది 4 బీహెచ్‌కే మాట. అంతేకాకుండా వాళ్ళ యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో సిస్టర్ పేరు మీద కూడా కొన్ని అయితే ఆస్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ అధికారులయితే క్షుణ్ణంగా సోదాలు చేశారు. అంతేకాకుండా ఎవరైతే తన మామగారు ఉన్నారో, మామగారి ఇంట్లో కూడా వెళ్లి మొత్తం అంతా కూడా విస్తృతంగా అయితే సోదాలు చేశారు. మొత్తంగా అయితే అతని దగ్గరగా 750 గ్రాములు బంగారం, అదేవిధంగా చాలా లగ్జరీ గాడ్జెట్లు అన్నీ కూడా పట్టుకున్నారన్నమాట. మొత్తం ఆస్తి కూడా 2, 3 ఎకరాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా అన్నిట్లు కూడా సీజ్ చేశారు. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఇది. మీ అందరికి ఒక అవేర్‌నెస్ తీసుకురావాలని చెప్తానన్నమాట. అంటే అవినీతి ఏ విధంగా పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. నిజంగా వీళ్ళకి తెలియట్లేదేమో. నిజంగా నన్నెవరు చూడట్లేదు. నేను సంపాదించిన డబ్బు అంతా కూడా నేను దాచేసుకుంటున్నాను. నన్నెవరు పట్టుకోలేరు అనుకుంటున్నారేమో. అవినీతి చేసే వ్యక్తులు ఎవరైనా గాని, ఇప్పుడు మీరు సంపాదించొచ్చేమో. కానీ రేపన్న రోజు అంటే కనీసం మీకు మీ సర్వీస్‌లో ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత, మీ సర్వీస్ మొత్తం అంతా కూడా మీరు అవినీతి చేసి కూడబెట్టుకొని సంపాదించుకున్న డబ్బంతా కూడాను ప్రభుత్వం మీ నుంచి లాగేసుకుంటది. ఎందుకంటే అది మీ డబ్బు కాదది. అది ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బుని మీరు తీసుకొని అనుభవించే హక్కు మీకు లేదు. మీరు అనుకుంటున్నారేమో, మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే నేను అంత పకడ్బందీగా నేను అవినీతి చేస్తున్నాను అని చెప్పేసి మీరు డిమాండ్‌లు చేసి చక్కగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తా ఉన్నారు కదా! ప్రజల యొక్క పొట్టగొట్టి, ప్రజల యొక్క చేతులు నలిపి తీసుకున్న డబ్బులు ఎన్నాళ్ళు నిలబడవమాట. ఇప్పుడు చూసారు కదా ఎగ్జాంపుల్‌గా మీరు కాకినాడలో ఏం జరిగిందో. కాకినాడలో చాలా చిన్న స్థాయి ఉద్యోగతను. కానీ దగ్గర అతని దగ్గర ఉన్న డబ్బులెంతంటే 5,00,00,000 సుమారు డబ్బులున్నాయి అతని దగ్గర. చూడండి ఒకసారి. అతనికి సర్వీస్ అయ్యి కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఒక 15 ఇయర్స్ కూడా సర్వీస్ అవ్వదేమో నాకు తెలిసిన మట్టుకైతే. ఒక 13 సంవత్సరాలు ఎంతో అవుతుందేమో. ఇంత సర్వీస్‌లోనే ఒక 10 సంవత్సరాలు దాటి సర్వీస్‌లోనే ఎంత అవినీతికి పాల్పడిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. అటువంటి అవకాశం ఎవరిస్తున్నారు? ప్రజలే ఇస్తున్నారు కదా! ప్రజలే ఇవ్వడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఎక్కువైపోతా ఉన్నారన్నమాట. ఎక్కడైతే చేయి చాపుతా ఉన్నారో అక్కడే మీరు ఖండించండి. ఖండించడం వల్ల ఇటువంటి అవినీతి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అవినీతి వ్యక్తులు ఎక్కడికక్కడ ఆగిపోతారన్నమాట. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధం లేదిక్కడ. కొంతమంది అవినీతి పరులు అవినీతి చేయడం వల్ల అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది గానీ, ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి చేయమని చెప్పదు. కానీ చాలామంది ప్రభుత్వం మీద బురద జల్లుతా ఉంటారు. అది వేరే విషయం. కానీ ఇక్కడ ఎవరైతే ప్రజలున్నారో అతని దగ్గరికి వెళ్తా ఉంటారో, మీకేదైతే పర్సనల్ పనులు అదేవిధంగా ఏదైతే రెవెన్యూకి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో, ఆ పనులన్నిట్లి కోసం అతని దగ్గరికెళ్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అతనికి డబ్బులు ఇవ్వకూడదన్నమాట.
మీరు తిప్పుతా ఉంటారు మీకు. ఏది అది లేదు, ఇది లేదు, ఇంత టైం పడుద్ది, అంత టైం పడుద్దని చెప్పి తిప్పుతా ఉంటారు. ఓకే. మీరు ఒక 1 మంత్ చూడండి. అతను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ వ్యక్తి చేయకుండా డబ్బుల కోసమే డిమాండ్ చేస్తాకే గాని ప్రయత్నాలు చేస్తే 100% మీరు ఏసీబీకి కంప్లెయింట్ చేయండి. ఏసీబీకి కంప్లెయింట్ చేసి నన్ను ఇలాగా నెల రోజుల నుంచి తిప్పుతా ఉన్నాడు. నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి. దాన్ని ఆన్‌లైన్ చేయడానికి నన్ను కావాలని తిప్పుతా ఉన్నాడని చెప్పేసి మీకు ఏసీబీ అధికారులను మీరు సంప్రదిస్తే గనక ఏసీబీ అధికారులే మీకు ఒక దారి చూపిస్తారన్నమాట. అప్పుడు మీకు ఏదైతే ఆన్‌లైన్ ఉందో ఆన్‌లైన్ కూడా అయిపోతది. ఎవరైతే డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారో మీ నుంచి వాళ్ళు కూడా పట్టుకుంటారన్నమాట. ఎందుకంటే చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది వ్యక్తులు. ఈ రోజుల్లోనే మొత్తం అంతా అవినీతిగా డబ్బులు సంపాదించేసి కొన్ని కోట్లు పకడకెత్తి లగ్జరీ లైఫ్ అనుభవించేసి పెద్ద పెద్ద బంగ్లాలో అనుభవించాలనుకుంటున్నారన్నమాట. వాళ్ళు చేసే ఉద్యోగం చిన్న స్థాయి ఉద్యోగం. పెద్ద స్థాయి ఉద్యోగులందరూ కూడా వాళ్ళ యొక్క విధి నిర్వహణ అనేది కూడా చాలా చక్కగా చేసుకుంటా ఉన్నారు పెద్ద అధికారులందరూ కూడా. కానీ కింద స్థాయి ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కొంతమంది వల్ల అయితే మొత్తం డిపార్ట్‌మెంట్ అందరికి కూడా చెడ్డ పేరు వస్తుందన్నమాట. సో, దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఏది చెప్తా ఉన్నానో మీరు ఎంకరేజ్ చేయొద్దు. డబ్బులు అడుగుతుందని చెప్పేసి డబ్బులు ఇవ్వకండి. మీకు ఏదైతే రూల్స్ చెప్తారో ఆ రూల్స్ ప్రకారం మీరు పాటిస్తా ఉండండి. ఆళ్ళు ఏదైతే చెప్తా ఉంటారో ఆ డిపార్ట్‌మెంట్ ప్రకారంగా అయితే ఆ రూల్స్ ప్రకారం మీరు చేసుకుంటా పోతే నెలైనా, 2 నెలలైనా గాని మీరు వెయిట్ చేస్తే గనక 100% మీ వర్క్ అవుతది. మీరు ఎప్పుడైతే తొందరపడి డబ్బులు ఇవ్వడానికి మీరు ముందుకెళ్తా ఉంటారో, ఎవరైతే అవినీతికి పాల్పడుతా ఉంటాడో అటువంటి వ్యక్తి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుద్దన్నమాట మనం. సో, చూసారు కదా! అంతే కాకుండా ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఆళ్ళందరూ కూడా దయచేసి విన్నవిస్తా ఉన్నాను నేను. ఇటువంటి పనులు మానుకోండి. ఎందుకంటే నేటి సమాజం అంతా కూడా చాలా క్లియర్ కట్‌గా ముందుకు పోతా ఉంది. భవిష్యత్ తరాలందరూ కూడా చాలా మార్పు చెందుతా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా చదువుకొని వస్తా ఉన్నారు పిల్లలందరూ కూడాను. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్‌లో ఉన్నారు. అటువంటి భవిష్యత్తు తరాలు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర మనం ఇటువంటి అవినీతి పదాలు ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. ఇటువంటి అవినీతి పదాలు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉద్యోగాలకెళ్తారు కాబట్టి, వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేసే అవకాశం ఉంటదన్నమాట. వాళ్ళు రేపొద్దున జాబ్‌కెళ్ళిన తర్వాత ఓహో! మా పూర్వీకులు అంటే మా ముందు తరాల వాళ్ళందరూ కూడా ఇలాగే సంపాదించారు కదా! మరి మేము కూడా సంపాదించాలి కదా! అని చెప్పే ఉద్దేశంలోకి పోతారన్నమాట. అందుకని ఇటువంటి అవినీతి పనులు మాత్రం చేయొద్దు. ఇటువంటి తప్పుడు పనులు చేయొద్దు. ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వండి. చక్కగా ఏదైతే రాబోయే భవిష్యత్ తరాల్లోని యువత ఏదైతే ఉందో ఆ యువతకి మంచి నేర్పించండి. ఇటువంటి అవినీతి నేర్పించడం వల్ల మన ఏదైతే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా పాడైపోయే అవకాశం ఉందన్నమాట. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే కాకినాడలో ఉన్నటువంటి ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ అనే వ్యక్తి చేసిన అవినీతి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చర్చనీయాంశంగా ఉందన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఫార్చునరు, పెద్ద పెద్ద మహేంద్ర రాక్స్, మహేంద్ర కార్లు అంతేకాకుండా 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే ఒక కొంత పొలం, బంగారం, చిన్న స్థాయి ఉద్యోగం దగ్గర అంతా మునిదడికి ఒకేసారి బైర్లుగమనమాట జనాలకి ఒకేసారి. ఇంత ఆస్తి ఎలా సంపాదించాడని చెప్పేసి. అంటే అతను చేసిన అవినీతి ఏ విధంగా, ఏ రేంజ్‌లో ఉందో ఒకసారి ఆలోచించండి. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఎవరైతే అవినీతికి బాగా పాల్పడుతా ఉన్నారో అటువంటి వ్యక్తుల మీద కామెంట్ చేయండి. అటువంటి వ్యక్తులు ఈ కామెంట్ చదివితే కనీసం బుద్ధి తెచ్చుకునే గాని వాళ్ళు అవినీతి మానేసి ప్రజలకి మంచి చేస్తారని కోరుకునే విధంగా అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.